హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుపెట్టుకో, సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోవద్దు. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేం కదా. అయితే ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించు. అయితే పెరుగుతున్న మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి పునాది కాకూడదు. గుర్తుపెట్టుకో. అలాగే మన చూపు ఎదుటివారి వైపు, చెవి పక్కింటి వైపు, మాట వెనకింటి వైపు వెళ్ళనంత వరకు ఏ సమస్యలు మనకు రావు. మన ఇంట్లో మనం ఉండడమే మేలు. అలాగే జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొన్ని ప్రయాణాలను, కొందరు మనుషులను చచ్చేంత వరకు మరిచిపోలేము. అలాగే మనిషి సంతోషంగా బ్రతకాలంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి. గుర్తుపెట్టుకో, మనుషుల స్వభావాలు రెండు రకాలు. ఒకటి, అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. ఇక రెండు, అవసరం తీరిపోయినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. గుర్తుపెట్టుకో, మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూ ఉంటుంది అని. అలాగే దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇది లోకం నైజం. అర్థమైంది కదండి? యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడట. అయితే అతను ఒక్క విషయం, బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు. అలాగే ఇంకొకటి, ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది వినండి. మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడంతే. ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండండి. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తుపెట్టుకోండి. ఓటమి ఒక్కటే అంతం కాదు అని గుర్తుంచుకోండి. గెలుపు కోసం పోరాటం చెయ్యాలి. నీ జీవితంలో ఈ ముగ్గురిని నీ దరిదాపులకు కూడా రానివ్వకండి. ఒకటి, మనకు విలువ ఇవ్వని వారిని. రెండు, మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని. మూడు, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. అర్థమైంది కదండి? ఇక మనం దూరం చేసుకోవాల్సిన 4 ముఖ్యమైన అలవాట్లు. ఒకటి, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం. రెండు, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవించడం. మూడు, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. ఇక 4, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. అయితే అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. నిజమే కదండి? ఈ కాలంలో ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. అయితే మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో మనకి తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తెరలా అందరినీ విడగొట్టకుండా సూదిలా
అందరినీ కలుపుకుంటూ పో. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు. వారే నీకు కొండంత బలమవుతారు. నీ విజయానికి దోహదపడతారు. అయితే మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, అలాగే ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఇక నువ్వు తనకు అవసరం లేదు అని నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన ఆడది తిరిగి నీ దగ్గరికి వచ్చింది అంటే నీ పైన ప్రేమతో వచ్చినట్టు కాదు, తన అవసరం తీరడం కోసం వచ్చినట్లు అని గుర్తుపెట్టుకో. దానిని నువ్వే అర్థం చేసుకోవాలి. అలాంటి స్త్రీని నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకూడదు. కొంతమంది అబ్బాయిలకి తెలియని కొన్ని నిజాలు ఏమిటి అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు అంటే తన మనసులో ఆమెకు అమ్మ స్థానం ఇచ్చాడు అని అర్థం. అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని పదే పదే కోప్పడుతూ ఉంది అంటే ఆ అబ్బాయిని తన బిడ్డలా ప్రేమిస్తుంది అని అర్థం. ప్రేమలో నటించడం రాని అమ్మాయిల్లో ఈ 2 లక్షణాలు ఉంటాయి. 1 ఎప్పుడూ కోప్పడుతూ ఉంటుంది. 2 ఎప్పుడూ కూడా గొడవ పడుతూ అలుగుతూ ఉంటుంది. ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. అయితే ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజమే కదండి. అలాగే మనుషులు మారిపోతారు అనుకోవడం మన అజ్ఞానం. జస్ట్ ముసుగు తీసి తమ నిజస్వరూపం చూపిస్తారు అంతే. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడకు. అలాగే కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని నువ్వు గుర్తుపెట్టుకో. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపించినప్పుడు కాస్త ఆగండి. ఎందుకు అంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయాన్ని తీసుకోనివ్వవు. అలాగే కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఎంత వెతికినా కూడా దొరకరు. నిజానికి వాళ్ళే నీకు నిజమైన మిత్రులు. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటి వాళ్ళు కూడా అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. అలాగే విడిపోతామన్న భయం, విడిపోవాలి అనే ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా పర్వాలేదు. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. 1 మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అలాగే 2 మంచి చేసే గుణమైనా ఉండాలి. ఇక 3 క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. పోతే 4 సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఇక 5 ఎవరికో చెడు చెయ్యాలి అని మనం అనుకోకూడదు. అయితే నీ జీవితం వ్యక్తుల చేతుల్లోనో పరిస్థితుల చేతుల్లోనో లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్ళదు. నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు. గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని స్టార్టింగ్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే
ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం.